సీఎం రేవంత్ రెడ్డి అందరి కుటుంబ పరిపాలన నడుస్తుంది ప్రస్తుతం. ఇప్పుడు ఏం నడుస్తుంటే విధ్వంసం నడుస్తుంది. మళ్ళీ అది పాత రాతి యుగాల వైపే చిన్న తీసుకోబోతున్నట్టు అనిపిస్తుంది తప్ప అభివృద్ధి వైపు పోతున్నట్టు ఏమాత్రం అనిపిస్తుంది. అంటే పూర్తిగా కూడా అక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారు, మరి వీళ్ళు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సర్పంచ్లను కావచ్చు, ఎంపీటీసీలను కావచ్చు, వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో మీరు జాయిన్ చేశారు. మీకు ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు మించిన థ్రెట్ ఇంకోటి ఉండదు. తెలంగాణ ఉద్యమంలో థ్రెట్లు తట్టుకున్నాం. ఇట్లాంటి వాటిని తట్టుకోలేవు అనేది ఈజీ, అంటే తట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఉద్యమాల నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. నేను ఆ ఉద్యమాలతోటే మేము సాధిస్తాం ఏదైనా ఉంటే. దాన్ని ఒకవేళ మా మీద థ్రెట్ ఉన్నా దాన్ని పోరాడగలిగే సత్తా కూడా మాకు గెలవు. అంటే అవతల వైపు రాజ్యం, రేవంత్ రెడ్డి బ్రదర్స్, మరి వాళ్ళ దగ్గర ఢీ కొనాలంటే ఎంతో కొంత సత్తా ఉండాలి. అది శ్రీధర్ దగ్గర ఉందా? ఇప్పుడు రాజ్యము నా దగ్గర ఉందని నిజాం ఏం చేసిండు? నిజాం ఏమైంది? మట్టి కనిపించారు తెలంగాణ ఉద్యమంతో. కాబట్టి రాజ్యం నా దగ్గర ఉందని ఇప్పుడు రాజులు ఎవడు మిగలలే. నిజాం రాజులు మిగలలేదు, అంతకుముందు రాజులు మిగలలేదు. ఎవడైనా సరే చరిత్రలో నేను విర్రవీగితే నేనే గొప్ప, నేను ఏమైనా చేస్తా అంటే ప్రజలు మట్టి కనిపిస్తారు. అది రేవంత్ రెడ్డి జరుగుతుంది, ఇంకెవరికైనా జరుగుతుంది.